డివిజన్ దొడ్డనకేరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై జరిగిన దాడిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉప అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. ఆదోని మండలం దొడ్డంగిరి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి ప్రధానంగా పత్రికల్లో ఆరోపణ రావడం జరిగింది. ఆరోపణకు వెంటనే స్పందించి అధికారులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన సందర్భంగా కబ్జా జరిగిందా లేదని చెప్పేసి బయట పెట్టలేని పరిస్థితి మనకు కనపడుతుంది. వెంటనే ఎవరైతే కబ్జా పాల్పడినారో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్వై చేసుకోవాలని చెప్పేసి నిన్నటి రోజున ఆ స్కూల్ పూర్వ విద్యార్థులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేసి ఆ ఆందోళన కార్యక్రమానికి ఈయన ఎవరైతే శివప్ప గారు ఉన్నారో నేను కబ్జా చేయలేదని చెప్పేసి నిరూపించుకోవాలి తప్ప ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఆ ధర్నాలో పాల్గొన్నారో వాళ్ళ వ్యక్తులపైన వ్యక్తిగతంగా మాట్లాడుతూ రండి చూసుకుందాం కవాదార్ లేదా కత్తెలు తీసుకొని వస్తా అని చెప్పేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం చర్య. దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఖండించడం. ఆ ఏదైతే ఆందోళన చేశారు పూర్వ విద్యార్థులు, ఆ విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ అండదండలుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి శివప్ప గారికి ఒకటి హెచ్చరిక చేస్తున్నాం, కవాదార్ ఇలాంటి బెదిరింపులకి భయపడే పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వ స్థలం అయితే నీ అంత తేల్స్తాం, అవసరం వస్తే ప్రభుత్వం ఆక్యుపై చేసేంత వరకు పెద్ద ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఆ భూమిని ప్రభుత్వ స్కూల్ సంబంధించిన గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ చూస్తుంది చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారికి